హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి మా నైట్ అండ్ ఈవినింగ్ రొటీన్ అన్నమాట. సో ఇంకా ఈవినింగ్ టు నైట్ నా రొటీన్ వర్క్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇదంతా కూడాను ధీరజ్ బాబు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్ అన్నమాట. సో ఇది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా 5:30కి అలా అయితే స్టార్ట్ అయిపోతుందనమాట ఈవినింగ్ వర్క్ అంతా కూడాను. ధీరజ్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అందరం అయితే ఫస్ట్ టీ తాగేస్తాము. టీ తాగిన తర్వాత ఇంకా నా రొటీన్ వర్క్ డైలీ ఉండేటిదేనండి. సో ఇది ధీరజ్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వారు లంచ్ బాస్కెట్ ఉంటుంది కదా, అదంతా తీసి మొత్తం కూడా ఇంకా నానబెడతాను. సో ఈ వర్క్ అంతా అయ్యే వరకు ఇంకా గిన్నెలు, ప్లేట్లు అవన్నీ కూడా సింక్‌లో వేసేసి అలా కాసేపు వదిలేస్తానన్నమాట. సో నేను ఒక్కదాన్నే కాదండి, లేడీస్ అందరికి కూడా ఇదే బాధ అన్నమాట. సో తప్పుతుందా చెప్పండి? రొటీన్ డైలీ రొటీన్సే ఉంటాయి. ఇదన్నమాట. సో ఈ టీ తాగేసి ధీరజ్ అయితే ట్యూషన్‌కెళ్ళిపోతాడింకా. ట్యూషన్‌కెళ్ళిపోయినంక ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను ఇలాగా. అండ్ ఇంకా మా ఇంట్లో అయితే సోరకాయ కర్రీ అంటే అందరికీ చాలా ఇష్టం. సో ఎస్పెషల్లీ అయితే మా వారికైతే ఇంకా చాలా చాలా ఇష్టం అన్నమాట సోరకాయ. అసలు డైలీ వండి పెట్టినా కానీ అసలు వద్దనరు. అంత ఫేవరెట్ తనకైతే. సో ఇది మీలో ఎంతమందికి సోరకాయ కూడా ఇష్టమో కింద కామెంట్ చేయండి. కొందరు సోరకాయ, అన్నంకాయ ఒక్కొక్కరు ఒక్కోలా. మా భాషలో చెప్పాలంటే మేమైతే తుమ్మిడి అంటాము. సో తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో కొంచెం మీకైతే ఫన్నీగానే అనిపించొచ్చు. బట్ మేమైతే తుమ్మిడి అని అంటాము. సో ఇది మా ఇంట్లో అయితే ఈరోజు తుమ్మిడి కూర అన్నమాట. సో టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. నేను అసలు ఇందులో ఎండు కారం అస్సలు వేయను. ఓన్లీ పచ్చిమిర్చి వేసి చేస్తాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. అందులోని ఇప్పుడు వెజిటబుల్స్ అయితే చాలా ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి కదండీ! సో కొత్తిమీర కానీ, ఉల్లికాడ కానీ ఇవన్నీ వేసి చేసుకుంటే సోరకాయ కర్రీ చాలా బావుంటుంది. అండ్ ఇంకా సోరకాయ అయితే మొత్తం కట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అలాగే ఉల్లికాడ కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఉల్లికాడ అయితే మార్కెట్‌లో చాలా ఫ్రెష్‌గా అండ్ అవైలబుల్‌లో చాలా ఉన్నాయి కదండీ ఇప్పుడు. సో మార్కెట్‌కి వెళ్ళినప్పుడైతే ప్రతి కర్రీస్‌లో వేసుకోండి ఉల్లికాడ. హెల్త్‌కి మంచిది. ఎట్ ద సేమ్ టైమ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో నేనైతే ప్రతి కర్రీలో వేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్‌లో మంచిగా ఫ్రెష్‌గా వస్తున్నాయి కదండీ ఉల్లికాడ. సో ఇలాగ పచ్చిమిర్చి అలాగే ఉల్లికాడ 2 కట్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా సోరకాయ కర్రీ ప్రిపరేషన్ అన్నమాట. సింపుల్‌గా ఇలాగే చేసుకోండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? లేకుంటే ఇంకా వేరే పద్ధతిలో ఏమన్నా చేశారా అనేది కూడా నాతో కింద కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ ఇంకా నాకెప్పుడు జరిగే ఒక సంఘటన మీతో షేర్ చేసుకుంటానండి. సో నేను ఎప్పుడైనా కానండి బోలు తోముదాం అనే టైంకైతే ట్యాంక్‌లో వాటర్ అయిపోతాయి. అదేంటో ఏమో బద్ధకం విడిచి కాసేపు ఇలా బోలు తోముదామని వచ్చే టైంకి వాటర్ అయిపోతాయన్నమాట. ఇంకా ఆ ఇంట్రెస్ట్ అటే పోతది. ఇంకా ఆ గిన్నెలు, సింకులు అలాగే పడుంటాయన్నమాట. ఆ గోల నాకెప్పుడు ఉండేదే లేండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ సెట్ వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నానండి. సో ఇదొచ్చేసి నాకు 192 అలా పడిందన్నమాట. బట్ చిన్న చిన్నవి ఎగ్ ఆమ్లెటో ఏదో యూజ్ చేసుకోవడానికైతే, పోపు వేసుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మొత్తం పోపు డబ్బంతా తీయాల్సిన అవసరం లేకుండా సో 2 సైడ్స్ అయితే ఇలా స్వైప్ చేసుకొని వేసుకోవచ్చనమాట. కొంచెం కావాలంటే ఒక సైడు, ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో సైడు ఇలా పక్కకు ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట. సో నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీషోలో చెక్ చేయండి. 190 రూపీసో 192 అంతేనండి. 190 ఎబోవ్ అంతా. సో అంతే పడింది. బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నాకైతే బాగా యూజ్ అవుతుంది. కావాలనుకున్న ఒకసారి చెక్ చేయండి మీషోకెళ్ళి. నేను సోరకాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. సో, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని, సో, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లికాడ వేసుకున్నాను. సో, మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ సోరకాయ కర్రీలో అయితే అసలు ఆనియన్స్ అయితే యూజ్ చేయననమాట.
సో, ఇలాగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో, నాలాగా కూడా ఎవరైనా ప్రిపేర్ చేశారా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఒక పక్క వంట చేస్తూనే మరో పక్క అయితే స్టవ్ మీద ఎలాంటి మరకలు కూడా కంటికి కనపడకూడదన్నమాట. సో, అప్పటికప్పుడు తూడ్చేస్తూ ఉంటాను. సో, అదేందో అదొక రకమైన రోగం వచ్చేసింది. నాకే కాదండి చాలామంది లేడీస్‌కి అట్లాగే అనిపిస్తుంది. సో, స్టవ్ మీద ఎలాంటి మరకలు కూడా కనపడద్దు. అప్పటికప్పుడు అలా తూడ్చేస్తూ ఉంటాము. సో, ఇప్పుడైతే కొంచెం వేగిన తర్వాత నేనిక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను. సో, పసుపు ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సోరకాయలు యాడ్ చేసుకొని, కొంచెం ఉప్పేసుకొని, ఇంకా మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలన్నమాట. సో, సింపుల్ ప్రాసెస్ బట్ టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. అండ్ నాకైతే ఒకటి అనిపిస్తుందండి. సో, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఏంటండి ఈ రోజు తినడం, కడగడం, తోమిందే తోమి, తిన్నదే తిని యాస్టకొస్తదన్నమాట. సో, కొన్నిసార్లు అనిపిస్తుంది నెలకు సరిపడా ఫుడ్ ఒకేసారి తినేసి మళ్ళీ 1 మంత్ వరకు తినకపోతే బావుండు. ఇలాంటిది ఏదైనా టెక్నిక్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో, నేను ఎవరైనా కానీ ఇదే షేర్ చేస్తాననమాట అందరితోని. బట్ వాళ్ళు నవ్విపోతారు. కానీ ఏంటండి ఈ సమస్య రోజు తినడం, కడగడం, తోమడం, సో, చేసిందే చేయడం నిజంగా అండి అంత నాకైతే అలా అనిపిస్తుంది. మీకలా ఎవరికైనా ఇలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంకేం చేస్తాం తప్పదండి. సో, లేడీస్‌కైతే వర్కింగ్ ఉమెన్స్ అయినా, హౌస్ వైఫ్స్ అన్నా ఎవరికైనా అండి. సో, ఇది నాకైతే ఇంకా ఎంత వంట చేసినా రాని చిరాకు ఈ గిన్నెలు తోముతుంటే వస్తదన్నమాట. సో, అంత చిరాకేస్తది నాకు. బట్ తప్పదు చేసుకోవాలి కదండీ! సో, ఇది కర్రీ అయ్యే వరకైతే ఇక్కడ అన్నీ చకచకా తోమేస్తూ ఉన్నాను. వీడియోలో చూడడానికి అలా చకచకా అనిపిస్తుంది కానీ చేస్తే తెలుస్తదన్నమాట ఆ బాధ. సో, అది బట్ ఏం చేస్తాం లేడీస్ అన్నాక ఇవన్నీ చెయ్యక తప్పదు. ఏదైనా 100 అంటామండి. ఇంకా ఎండ్ ఆఫ్ ది టైమ్ వచ్చేసరికి ఇంక తప్పదు అన్నీ మనమే చేసుకోవాలి. సో, ఎన్నెన్నో చెప్తా ఉంటాం. అదేంటో చెప్పాను కదా! అన్నీ చేస్తాను. తీరా అసలు నేనింకా బద్ధకం విడిచి ఇంకా గిన్నెలు తోముదామనే టైంకి ట్యాంక్‌లో వాటర్ అయిపోతాయి. నిజంగా అండి. ఎన్ని సార్లనో నాకైతే ఈ ప్రాబ్లమ్‌తోని ఎన్ని సార్లు ఫేస్ చేసి డైలీ అంటే ఒక 2, 3 డేస్ కనీసం వీక్లీ 2, 3 సార్లయినా ఫేస్ చేశాననమాట ఈ బాధ అయితే. నాలాగా మీకెవరికన్నా ఇలాగ అనిపిస్తుందో ఇది విషయం గూడా కింద కామెంట్ చేయండి. సో, నేను చెప్పే విషయాలు మీలో ఎవరికన్నా ఇలాంటి కొన్ని థింగ్స్ మీకు కూడా ఫేస్ చేసారా అనేది కింద కామెంట్ చేయండన్నమాట. సో, ఆల్‌మోస్ట్ అయితే ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను టమాటోస్ కూడా యాడ్ చేశాను. వీడియో కొంచెం స్కిప్ అయిందండి. సో, అది. సో, టమాటోస్ కూడా చాలా మగ్గిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే కొత్తిమీరాకు యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అన్నమాట. సో, ఇది టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. సో, నేను చెప్తున్నాను కాదు. సో, ఒకసారి ట్రై చేయండి. సో, ఇది చూడ్డానికైతే కర్రీ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదా! సో, రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, గ్రీన్ కానీ, ఇంకా అలాగే యెల్లో కలర్. సో, ఆల్ కలర్స్ అయితే మిక్స్ అయ్యి ఉంది కదా! సో, టేస్ట్ కూడా అలాగే మిక్స్ అయ్యి చాలా బాగొస్తుంది. సో, కర్రీ అంతా ప్రిపరేషన్ అయ్యే వరకైతే నేనిక్కడ ప్లాట్‌ఫార్మ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇదే అండి నా డైలీ రొటీన్ ఈ నైట్ అయితే ఇలాగే ఉంటుంది. సో, ఇవాళొచ్చేసి ఇంకా సోరకాయ కర్రీతోని రైస్ అంతే అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్